హరే కృష్ణ. యుధిష్ఠిరుడు ధర్మరాజు కృష్ణుణ్ణి అధిక మాసం గురించి తెలియచేయమని అడిగారు. అసలు ఈ అధిక మాసం అంటే ఏంటి? ఎందుకొస్తది ఇది? నాకు ఈ వివరాలు చెప్పండి అని అడగడం జరిగింది. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ పద్మపురాణంలో ఉన్నటువంటి ఈ అధిక మాసం యొక్క ప్రత్యేకత గురించి చెప్పారు. ధర్మరాజా, సంవత్సరానికి 12 నెలలు ఉన్నట్టుగా ఒక నెల అధికంగా ఒక సంవత్సరం వస్తది. దాన్ని అధిక మాసం అంటారు. 2 సంవత్సరాల 8 నెలల 16 రోజులకి ఒకసారి ఈ అధిక మాసం వస్తది. అందుకని దీన్ని అధిక మాసం, మలమాసం, పురుషోత్తమ మాసం అని పిలుస్తారు. ఈ అధిక బహుళ ఏకాదశిని పరమ ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈ పరమ ఏకాదశి చాలా ప్రత్యేకమైంది. 12 నెలల్లో వచ్చేటటువంటి 24 ఏకాదశులు ప్రత్యేకమే అయినప్పటికీ ఈ అధిక మాసంలో వచ్చేటటువంటి ఏకాదశి మరింత ప్రత్యేకమైంది. ఈ నెలకి పురుషోత్తమ మాసం అనే నామాన్ని నేను ఇచ్చాను. ఇది నాకు అన్ని నెలల కన్నా కూడా ఇష్టమైన నెల. అందుకని ఈ నెలలో ఎవరు నా కోసం ఏం చేసినా సరే అది అసంఖ్యాకమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఈ ఏకాదశి వ్రతం ఎలా ఆచరించాలంటే, నేను కృష్ణుడిగా నీ ముందున్నా, నాకు ఎన్ని అవతారాలు రూపాలు ఉన్నా ఈ నెలలో ఖచ్చితంగా జగన్నాథుడి రూపంలో ఉన్నటువంటి నన్ను చూడాలి, నాకు ప్రదక్షిణ చేయాలి. వర పూరికి వెళ్ళడం, లేదంటే ఎక్కడ నేను జగన్నాథుడిగా ఉన్నానో అక్కడికి వెళ్ళి నన్ను చూసి నా చుట్టూ ప్రదక్షిణ చేయడం, తులసి ముందు కూర్చుని నా నామాన్ని హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని జపం చేయడం, ఈ రోజంతా ఉపవాసం ఉండడం, జాగరణ చేయడం, అలాగే నన్ను అర్చించడం, నాకు నైవేద్యాన్ని సమర్పించడం, భాగవతం వినడం లాంటివి చేయాలి. దీనివల్ల మిగతా ఏకాదశుల కన్నా కూడా ఎక్కువ ఫలితాన్ని పొందుతారు. ఉదాహరణకి, ఈ ఏకాదశి పాటిస్తే వచ్చే లాభం ఏంటో నేను నీకు ఒక కథ ద్వారా చెప్తాను ధర్మరాజా, విను అన్నారు ఆయన. అని పూర్వం అవంతి అనేటటువంటి ఒక నగరం ఉండేది. అక్కడ విశ్వకర్మ అనేటటువంటి బ్రాహ్మణ భక్తుడు ఉండేవాడు. అతనికి 5గురు సంతానం. అందులో చివరివాడు జయశర్మ. అయితే ఇతను చెడు సాంగత్యం వల్ల, చెడు ప్రవర్తన వల్ల ఇంట్లోంచి బహిష్కరింపబడ్డాడు జయశర్మ. అలా అతను ఇంటి నుంచి బహిష్కరింపబడి అంతటా తిరుగుతూ ఒకరోజు ఇతను ప్రయాగ, అలహాబాద్ త్రివేణి సంగమం దగ్గరికి వచ్చి అక్కడ స్నానం చేసి ఆకలితో ఉన్న కారణంగా అతను తన ఆకలి తీర్చుకోవడానికి చుట్టుపక్కల పరిశీలించి చూసినప్పుడు అక్కడ హరిమిత్రుడు అనేటటువంటి ఒక సాధువు గారి యొక్క ఆశ్రమం కనిపించింది. ఈ జయశర్మ అక్కడికి వెళ్తాడు. వెళ్ళి ఆశ్రమంలో తనకు ఆహారం దొరుకుతుందేమో అని చూస్తాడు. అయితే ఆ రోజు అక్కడ అధిక మాసం, పరమ ఏకాదశి, భాగవతం తరగతి జరుగుతూ ఉంటుంది. సాధువులందరూ కూర్చుని భాగవతం చర్చిస్తూ ఉంటారు. ఈ జయశర్మ కూడా అక్కడికి వెళ్ళి ఆ భాగవతం వింటాడు. తర్వాత తన ఆకలి గురించి చర్చించినప్పుడు ఇవాళ ఏకాదశి, ఉపవాసం ఉండాలని చెప్తారు. అతను వాళ్ళతో పాటు ఉండి ఆ రోజంతా ఏకాదశి ఉపవాసం చేశాడు. అతను చేసినటువంటి ఆ ఏకాదశి ఫలం ఎంత అద్భుతంగా పనిచేసిందంటే, ఈ జయశర్మకి వైకుంఠంలో ఉన్నటువంటి నారాయణుడు స్వయంగా లక్ష్మీదేవిని పంపించి అతన్ని అనుగ్రహించు అని చెప్పి పంపిస్తారు. దాంతో ఆయనకి ఆ ఏకాదశి ఫలితంగా లక్ష్మీదేవి ప్రత్యక్షం అవుతుంది. నాయన, వైకుంఠంలో నారాయణుడిచే, భగవంతుడిచే స్వయంగా నేను నీ దగ్గరికి పంపబడ్డాను. నిన్ను అనుగ్రహించమని స్వామి నాకు చెప్పారు. కోరుకో, నీకేం వరం కావాలో కోరుకో అని చెప్పి అందావిడ. దాంతో జయశర్మ ఆశ్చర్యపోయి, అమ్మా, నేను చేసినటువంటి చెడ్డ పనులకి నాకు ఈ స్థితి వస్తుందని నేను అనుకోలేదు. స్వయంగా నువ్వే నాకు ప్రత్యక్షమయ్యి వరం అడుగుతున్నావు. ఏంటి, ఎందుకింత ప్రత్యేకమైందని చెప్పినప్పుడు, ఈ ఏకాదశి వ్రతం చాలా విశిష్టమైంది నాయన. అధిక మాసం కావడం వల్ల నువ్వు ఆ మాసంలో
ఈ పరమ ఏకాదశిని పాటించావు. అందుకని భగవంతుడు నిన్ను అనుగ్రహించమని చెప్పి నన్ను ఇక్కడికి పంపించారు. కోరుకో వరం కోరుకో అంటే, ఈ వ్రతం ఎలా చేయాలో నువ్వు చెప్పు తల్లి అని చెప్పి చెప్తారన్నమాట. సో, అసలు ఏకాదశి వ్రతం ఎలా చేయాలో ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా ఉపవాసం ఉండడం, జాగరణ చేయడం, కృష్ణనామాన్ని జపించడం, భాగవతం వినడం, చదవడం ఇలాంటివన్నీ తులసి చుట్టూ ప్రదక్షిణ చేయడం, భగవంతుడి చుట్టూ ప్రదక్షిణ చేయడం, నైవేద్యం పెట్టడం ఇవన్నీ ఆవిడకి చెప్తుందనమాట. ఆయన్ని అనుగ్రహించి ఆవిడ వెళ్ళిపోతుంది. తదుపరి ఈ జయశర్మ క్రమశిక్షణ గల వ్యక్తిగా మారి, అత్యంత ధనవంతుడై, ఎలాంటి తప్పులు చేయకుండా జీవితం మొత్తం ఈ ఏకాదశులు పాటిస్తూ చివరికి భగవద్ధామానికి వెళ్ళాడు. ధర్మరాజా, ఈ పరమా ఏకాదశి అంత శక్తివంతమైంది అని చెప్పి కృష్ణుడు ధర్మరాజుకు చెప్పడం జరిగింది. ఇదే కాదు, ఇంకొక కథ కూడా ఉంది, నేను చెబుతాను విను. పూర్వం కాంపిల్య అనే ఒక నగరం ఉండేది. దాంట్లో సుమేధ, పవిత్ర అనే ఇద్దరు భార్యాభర్తలు ఉండేవారు. వాళ్ళు చాలా పేదరికంతో ఉన్నారు. అయితే వాళ్ళ పేదరికం పోగొట్టుకోవడం కోసం ఈ సుమేధ అనేటటువంటి భక్తుడు, నేను వేరే దేశం వెళ్ళి ధనం సంపాదించి వస్తానంటే భార్య చెబుతుంది, నువ్వు వేరే దేశం వెళ్ళడం వల్ల నాకు ఇబ్బంది వస్తుంది, ఉన్నంతలో ఇక్కడే ఉండి ఏదైనా ధనం సంపాదించండి అన్నప్పుడు ఇద్దరు కలిసి అక్కడే ఉండి తమ జీవితాన్ని సాగిస్తున్నప్పుడు ఒకరోజు వాళ్ళ దగ్గరికి కౌండిల్య మహాముని వస్తారు. అనుకోకుండా ఆ ముని దర్శనం అయ్యి వారి ఇంటికి తీసుకువెళ్ళి ఆయన్ని అర్చించి, అప్పుడు ఈ పవిత్ర అనేటటువంటి భార్య ఈ సుమేధ అనేటటువంటి యొక్క భక్తుడి యొక్క భార్య పవిత్ర ఆ కౌండిల్య మునిని అడుగుతుంది, స్వామి, మాకు దారిద్ర్యం చాలా ఎక్కువగా ఉంది, మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి, మేము ఏం చేస్తే మా గృహస్థ జీవితం ఇబ్బంది లేకుండా సాగుతుంది చెప్పండి అని అన్నప్పుడు ఈ కౌండిల్య మహాముని అధిక మాసంలో వచ్చేటటువంటి ఈ పరమ ఏకాదశి గురించి చెప్పారు. అమ్మ, లక్ష్మీదేవి స్వయంగా అనుగ్రహించడం వల్ల, ఒక భక్తుణ్ణి, జయశర్మ అనే భక్తుణ్ణి అనుగ్రహించడం వల్ల, కమలాదేవే వచ్చి అనుగ్రహించడం వల్ల దీన్ని కమలా ఏకాదశి అని కూడా పిలుస్తారు, పరమ ఏకాదశి అని కూడా పిలుస్తారు. అందుకని కమలా ఏకాదశి అని పిలిచేటటువంటి ఈ ఏకాదశిని మీరిద్దరూ భార్యాభర్తలు కూడా ఆచరించండి, ఆచరణ విధానం ఇది అని చెప్పి మొత్తం చెప్పడం జరుగుతుంది. దాంతో ఈ సుమేధ, పవిత్ర కూడా ఆ కౌండిల్య మహాముని ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం, సూచనల ప్రకారం వీళ్ళు కూడా ఈ ఏకాదశిని పాటించి తమ జీవితంలో ఉన్నటువంటి కష్టాలు పోగొట్టుకుని భగవద్ అనుగ్రహం పొంది భగవద్ధామానికి వెళ్ళినట్టుగా మనకి పద్మపురాణం చెప్తుంది ధర్మరాజా. అందుకని నాకు ఎంతో ఇష్టమైనటువంటి 2 సంవత్సరాల 8 నెలల 16 రోజులకు ఒకసారి వచ్చేటటువంటి ఈ అధిక మాసం మిగతా మాసాలకు అన్నిటికన్నా కూడా చాలా విలువైంది. ఈ నెలలో చేసే భక్తి చాలా గొప్పది, నాకు చాలా దగ్గర చేస్తుంది ఎవరినైనా సరే అని చెప్పేసి కృష్ణుడు ధర్మరాజుకు చెప్పి, కనుక నువ్వు కూడా నీ పరివారంతో ఈ ఏకాదశిని ఆచరించు ఈ అధిక మాసంలో అని చెప్పి కృష్ణుడు చెప్పారు. కనుక మనం కూడా అత్యంత విలువైనటువంటి, సహజంగా లోకంలో అంతా అధిక మాసం మంచిది కాదు, శుభకార్యాలు చేయరు అనుకుంటారు. కానీ భక్తి చేయడానికి ఈ నెలను మించిన కార్తీక మాసం కన్నా కూడా ఇది చాలా ఉన్నతమైనదని చెప్పి పద్మపురాణం చెప్తుంది ఈ నెల. అందుకని భగవన్నామాన్ని హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని జపించి ఈ ఏకాదశిని పాటించి మనం కూడా ఏకాదశి వల్ల వచ్చేటటువంటి ఆధ్యాత్మిక ఎదుగుదల లాభాన్ని పొందుదాం. హరే కృష్ణ.